దాంపత్య కలహాలు చివరకు రక్తపాతం దాకా తీసుకెళ్లిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన జ్యోతికి దుర్గయ్యతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కుటుంబ విభేదాలతో గత 3 ఏళ్లుగా ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో భార్యపై కోపం పెంచుకున్న దుర్గయ్య జ్యోతిపై దాడి చేయడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీనిపై మరింత సమాచారం రంగాపురం గ్రామం నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఈ జ్యోతి 26 సంవత్సరాల గల ఈమెనైతే మాత్రం పూర్తిగా తన భర్త దుర్గయ్య అయితే మాత్రం రాత్రి సమయంలో ఆమెను ఒక రాడ్డుతో తల మీద ఆమెతో వాగ్విధానం దిగి రాడ్డుతో అయితే మాత్రం తల పగలగొట్టిన పరిస్థితి ఉంది. ఈ పూర్తి విచారణ ఘటన అయితే మాత్రం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా అయితే మాత్రం ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే ఒక రంగాపురం గ్రామంలో ఇక పల్లెటూరుగా వాతావరణంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదాలు నడుస్తున్న ఇక గ్రామంలో ఇలాంటి చోట్లలో సంఘటనలు చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల అందరూ కూడా ఒక్కసారిగా భయోందోళనకైతే మాత్రం గురవుతున్నారు. ఇప్పటికి ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క ఏదైతే క్రూరత్వ చర్యలు అయితే ఉన్నాయో ఇవి అయితే మాత్రం పూర్తిగా కూడా ఉపేక్షించేది కాదు అని చెప్పేసి కూడా ఈ యొక్క గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అయితే ఏం జరిగింది అసలు ఈ యొక్క ఆమెను ఈ యొక్క రాడ్డుతో చంపడం గల కారణాలు ఏంటి, తన భర్తే తన భార్యను హతమార్చడానికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వారు బంధువులు ఉన్నారో వారినే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఉన్నారో వారు ఎవరైతే అమ్మాయికి సంబంధించినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో అసలు ఏం జరిగింది, చిన్న వయసులో 26 సంవత్సరాల యొక్క ఈ జ్యోతి మరణం వెనక ఏదైతే భర్త ఎందుకు ఆమెను చంపవలసిన విషయం ఉందనే విషయంపై పూర్తిగా అయితే మాత్రం ఆమె తల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు జరుగుతుంది ఇలాంటి సంఘటన అనే విషయం మీద కూడా ఒకసారి మనం పూర్తిగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఏంటమ్మా, ఎలా జరిగింది అసలు ఆ విషయం, ఎందుకు అంత చిన్న వయసులో పెళ్లి చేశారు ఈ అమ్మాయిని, ఎంతకు రాత్రి తను చంపడానికి కారణం ఏంటి, ఎలా జరిగింది అసలు? ఇద్దరు పిల్లలు పుట్టాక ఏదో భార్య భర్తలు ఉన్నాక ఏవో గొడవలు వస్తాయండి. గొడవలు వస్తే పిల్లల్ని పంపమన్నారండి, మళ్ళీ గొడవ వచ్చిందండి, పంపానండి. పంపాక 5 పెద్దలు వచ్చారండి. పెద్దలు మీ పిల్ల ప్రాణం నా ప్రాణం అడ్డాడతానని తీసుకెళ్ళారండి. పిల్లని తీసుకెళ్ళి అప్పచెప్పారండి. అప్పచెప్పాక 3 రోజులు ఉన్నారండి అక్కడ. 4వ నాడు గొడవ పెట్టేశారండి. 4వ నాడు గొడవ పెట్టేసి రాత్రి 1 గంట దాకా పిల్లకి టార్చర్ పెట్టేశారండి అందరూ. మా అబ్బాయి బండి వేసుకుని అమ్మట ఇలాగ వెళ్ళిపోయాడండి. ఇలాగ వెళ్ళిపోయేవాడికి సగం మేళ రాబడి సంచులు అవి ఉంటే పిల్లని కిందకి తీసుకెళ్ళి చంపేశారు. ఎదరు తీసుకెళ్ళి చంపేశారండి. పిల్ల చంపేసి గుణపం బుర్రలో వేసాడు అంటే చంపేసి పిల్లని డ్రైనేజీ ఉంటే డ్రైనేజీలో కింద తొప్పేసి ఊరిసేసాడు. అనపర్తి సర్కిల్ బెక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో రంగాపురం అనే విలేజ్లో నిన్న రాత్రి ఒక మర్డర్ ఒకటి చోటు చేసుకుందండి. దీంట్లో డిసీజ్ వచ్చేసరికి దనుకొండ జ్యోతి, ఈ అమ్మాయి మ్యారీడ్ ఉమెన్. ఈ అమ్మాయికి 13 సంవత్సరాల క్రితం మేనమామతో వివాహం జరిగింది. సొంత మేనమామనే పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఈవిడికి 2 పిల్లలు కూడా కలిగారు. ఇద్దరు కూడా ఒక ఊళ్ళోనే ఉంటారు. వీళ్ళకి తరచు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే భర్త ఎక్కువ అనుమానిస్తున్నాడని చెప్పేసి అలాగా ఇద్దరు కూడా మనస్పర్ధలు ఉండి చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పెద్దల మధ్యలో కూడా వీళ్ళు సంఘాల మధ్యలో పెట్టుకున్నారు. కాపురానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇద్దరికి పడక మళ్ళీ ఈవిడ తిరిగి వచ్చేయడం జరుగుతూ ఉండేది. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఈ ఎవరైతే భర్త ఉన్నాడో, భర్త కూడా దుర్గయ్య భర్త పేరు, అతను కూడా డైవర్స్ పిటిషన్ కోర్టులో వేయడం జరిగింది. అలాగే ఈ అమ్మాయి కూడా మెయింటెనెన్స్కి నిమిత్తం ఈవిడ కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో కోర్టుకి వాయిదాలకి అటెండ్ అవుతూ ఉన్నారో అది జరుగుతూ ఉంది. ఈలోపు ఏం చేసిందంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది ప్రస్తుతం. అక్కడి నుంచి కూలి పనుల నిమిత్తం ఈ అమ్మాయి ఒక రొయ్యల కంపెనీకి వెళ్ళి వస్తూ ఉంటుంది రైలుని. ఇతను కూడా అదే ఊర్లో రంగాపురంలోనే ఉంటాడు. సో దీంట్లో నిర్ణయం ఏంటంటే 18వ తారీఖున ఈ అమ్మాయి మధ్యాహ్నం షిఫ్ట్కి అని చెప్పేసి ఈ కంపెనీకి సంబంధించిన బస్సులో వెళ్ళడం జరిగింది. తిరిగి రాత్రి 10:30కి ఈ అమ్మాయి మళ్ళీ బస్సు దిగడం జరిగింది. సో ఈ అమ్మాయి వస్తుందని చెప్పేసి ముందే గ్రహించిన భర్త దుర్గయ్య ఏం చేస్తాడంటే ముందే ఒక గుణపం లాంటి వస్తువు అని చెప్తున్నారు, సీసీ ఫుటేజ్లో పడింది. అలాంటి ఒక వస్తువుని ముందుగానే ఒక ఆయుధాన్ని ప్రిపేర్ చేసుకొని ఈ అమ్మాయిని ఫాలో అయ్యి నా బస్సు దిగిన తర్వాత ఈ అమ్మాయిని దాంతో కొట్టి బ్రూటల్గా చంపడం జరిగింది. అయితే కుటుంబీకులు ఏంటంటే ఈ కొట్టి చంపేసిన తర్వాత కూడా ఈ భర్త వెంటనే పురుగుల మందు తీసుకొని మళ్ళీ అదే బెక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో బెక్కవోలు గ్రామంలోనే ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రస్తుతం ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే వీళ్ళు వచ్చేసరికి ఎవరైతే అమ్మాయి తాలూకా బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ వాళ్ళు ఈ మేనమామ సంబంధించిన కుటుంబీకులు కూడా వాళ్ళ బంధువుల మీద కూడా వాళ్ళ హస్తం కూడా దీంట్లో ఉందని చెప్పి ఆరోపించడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ రోజుగా చేస్తున్నాం.
ఇంట్లో బాధ్యులైన వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే భర్త తన భార్యనైతే మాత్రం పూర్తిగా పగడ్బందీగా అయితే మాత్రం ఏదైతే తన వద్దకు రావట్లేదన్న విషయంలో అయితే మాత్రం ఆవేశపూర్వకంగా ఏదైతే మాత్రం తన కట్టుకున్న భార్యని ఏదైతే పూర్తిగా కూడా వేద మంత్రాల సాక్షిగా అయితే మాత్రం వివాహమాడిన ఎవరైతే ఇక భార్యని పూర్తిగా తన జీవితాంతం తనతో పాటు తోడుగా ఉంటారని చెప్పేసి ప్రమాణం చేసిన ఆ భర్త ఈ రోజైతే మాత్రం అతి కిరాతకంగా విచక్షణారహితంగా అయితే మాత్రం నన్ను చంపవద్దు మావయ్య అని ఆవిడ వేడుకుంటున్న సమయంలో అయినా కూడా ఎటువంటి ఏ విధానానికి కాకుండా కనీసం జాలి దయ లేకుండా గుణపంతో పొడిచి ఆమెను పూర్తిగా ఎక్కడో చాలల్లో పడేసి తొక్కేస్తామని ఈ సంఘటన వినడానికి కూడా చాలా వరకు కూడా బాధాకరం. అసలు ఇటువంటి క్రూర మృగాలు ఉన్న ఈ యొక్క గ్రామంలో పోలీసు భద్రతా విధానం ఏ విధంగా పనిచేస్తుంది, అటు నాయకులు కూడా ఇతనికి సపోర్ట్ చేస్తున్నారని కూడా ఎవరైతే చనిపోయిన జ్యోతి తల్లి ఈ రోజు చెప్పడం చాలా నిజంగా హృదయాకరమైన సంఘటన అని కానీ చెప్పవచ్చు. ఇటువంటి క్రూర మృగాలను కఠినమైన శిక్షలు చేయకపోతే మరొక విధంగా మరొక క్రూర మృగం మహిళలకు ఎటువంటి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు అయితే మహిళలకు మరింత భద్రత ఉండదని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్కే ద్వారా కూడా మనం ప్రజలందరికీ అలా ప్రభుత్వానికి అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.